వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఇక లాస్ట్ ఫేజ్లో ఉండి బిల్లులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. నిన్న ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్స్ కోసం డబ్బులు విడుదల చేసింది. దాదాపు 189 కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఈ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయి? సో ఫస్ట్ ఫేజ్లో ఎంతమందికి ప్రభుత్వం డబ్బులు అకౌంట్లో వేయాలని నిర్ణయించింది? అండ్ మిగతా ఫేజెస్ ఎప్పుడు? కేవలం రాష్ట్రం మాత్రమేనా? కేంద్ర బడ్జెట్ కూడా ఈ డబ్బుల్లో ఇంక్లూడ్ కాబోతుందా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి దాదాపుగా 3,22,000 ఇళ్ళని ఎంపిక చేసిండ్రు. సో వాళ్ళు ఇల్లు కట్టుకునే ప్రక్రియ ప్రారంభించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నారు. సో అందులో మార్చి వరకు అధికారులు గుర్తించిన ఇల్లు 1,15,000. సో ఈ 1,15,000 మంది లబ్ధిదారులకి మార్చ్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఆగస్టులో ఉన్నాం. సో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇల్లు కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ బిల్లు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ బిల్లులేమో ఇంకా అకౌంట్లో పడట్లేవు. సో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పిందనే చెప్పొచ్చు. సో ఈ 1,15,000 మందిలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఇట్లా 4 ఫేజుల వారీగా ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పిఎం ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 డబ్బులు ఇంక్లూడ్ చేసి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అండ్ ఎవరైతే సిటీస్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు పూర్తిగా ఇచ్చే డబ్బులు ఇల్లు కట్టుకోవడానికి సరిపోవు, కానీ అంతో కిందో ఆసరయ్యేవి. కానీ ఇప్పుడు ఈ డబ్బుల్లో పిఎం ఆవాస్ యోజనకు సంబంధించిన డబ్బులు ఒక్క రూపాయి కూడా కేంద్రం విడుదల చేయలేదు. సో గత ప్రభుత్వం హయాంలో 500 కోట్ల రూపాయలు ఇచ్చింది. దాన్ని ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. సో మళ్ళీ 500 కోట్లు అట్టే పట్టుకుపోయి ఇచ్చేసిండ్రు ఇక్కడుండే ఎంపీలు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి ఈ పిఎం ఆవాస్ యోజన కింద డబ్బులు కేటాయించండి, 500 కోట్లకి ఇంకొక 200 కోట్లు అడిషనల్గా యాడ్ చేసి మా రాష్ట్రానికి ఇవ్వండి అంటూ లెటర్ల మీద లెటర్ రాసిన, సర్వే రిపోర్ట్ల పైన సర్వే రిపోర్ట్లు పంపించిన ఒక్క రూపాయి కూడా కేంద్రం నిధులు విడుదల చేయలేదు. కానీ రాష్ట్రంలో ఆల్రెడీ లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడం పూర్తయిపోయింది. మార్చికి వాళ్ళకి డెడ్ లైన్ విధించిన, ఆ డెడ్ లైన్కి మించే ఇప్పటివరకు లబ్ధిదారులు 1,15,000 ఇల్లు కంప్లీట్ చేసి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కోసం ఎదురుస్తున్నారు. ఇంకొంతమంది ఇంకా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయట్లేదని ఆ ఇల్లు ఉంచుకోవాలా, అమ్ముకోవాలా తెలియని దుస్థితిలో ఉన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. సో ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన గట్టిగా ఒత్తిడి పడింది. అండ్ ఎవరైతే గ్రామాల్లో, మండలాల్లో ఉండే కాంగ్రెస్ నేతలకైతే అక్కడుండే లబ్ధిదారుల నుంచి ఇంకా ఒత్తిడి పెరిగింది. సో అందుకనే ఫైనల్గా ప్రభుత్వమే ఈ డబ్బులు చెల్లించాలి అని నిర్ణయం తీసేసుకుంది. సో అందుకని నిర్ణయం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫేజ్లో 16,000 మంది అకౌంట్లలో డబ్బులు వేయాలని నిర్ణయించింది. సో ఎంత డబ్బులు వేస్తాము అనేది ఎక్కడ క్లారిటీ లేదు. ఎందుకంటే 1వ విడత, 2, 3, 4 విడతల్లో డబ్బులు చెల్లిస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్ మార్చ్లో ఎవరైతే ఇల్లులు కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి కేవలం 2 రోజుల్లో 16,000 మంది లబ్ధిదారుల అకౌంట్లో ఫస్ట్ డబ్బులు వేసేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్కి సెకండ్ ఫేజ్, తర్వాత వచ్చే నెల 15 తర్వాత థర్డ్ ఫేజ్, ఆ తర్వాత మళ్ళీ ఫోర్త్ ఫేజ్లో డబ్బులు చెల్లించాలి. ఇట్లా ఫేజుల వారీగా. సో ఒక పక్క ప్రభుత్వం ఆర్థికంగా విడుదల చేసిన డబ్బులు పంపిణీ చేస్తూనే ఇంకోవైపు మళ్ళీ కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి అనే ఆలోచన, యాక్షన్ ప్లాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సరే, ఇన్ కేస్ కేంద్రం నిధులు చెల్లించకపోతే పరిస్థితి ఏంటి అని అస్సలు ఆందోళన చెందొద్దు. ఇన్ కేస్ కేంద్రం కనుక డబ్బులు ఇవ్వకపోతే ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోబోతుంది. సో మొత్తానికి రాష్ట్రంలో ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నా ది టాప్ ప్రయారిటీగా ఇల్లుల విషయం మాత్రం ప్రభుత్వం పట్టుకుంది. అందుకని ఎల్ఐజీ ఇళ్ళకి 900 కోట్ల రూపాయలు అండ్ ఇంద్రమ్మ ఇల్లులు ఎవరైతే కట్టుకొని 1,15,000 మంది ఇల్లులు పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేసుకొని డబ్బులు రాక ఇబ్బంది పడుతూ రోజు ప్రభుత్వం ఎప్పుడు వేస్తుందా, ఎప్పుడు ప్రకటిస్తుందా డబ్బుల విషయం అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది. సో మొత్తానికి ఫేజుల వారీగా ఇన్ని నెలలు ఎదురు చూసిన వాళ్ళందరూ ఇంకొక 2 నెలల్లో, 3 నెలల్లో ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో డబ్బులు రాబోతున్నాయి. అయితే ఫస్ట్ ఫేజ్లో మాత్రం 16,000 మందికి ఇక ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం చెల్లించడానికి నిర్ణయం తీసుకుంది. సో ఇంకో 2 రోజులలో ఇంద్రమ్మ బిల్కి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడబోతున్నాయి. సో ఈసారి రాఖీ పౌర్ణమికి ఫుల్ ఫ్లెడ్జ్గా డబ్బులు వచ్చి సంబరాలు చేసుకోవడానికి కూడా చాలామంది
ఈ ఎదురు చూసే పరిస్థితి ఉంది. సో వాళ్ళందరూ కూడా ఇదొక పండగ టైంలో ఇంకొక బంపర్ ఆఫర్ లాంటిదే సర్కారు ప్రకటించింది.